ఇక మావాడు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇక ఒక్కొక్కళ్ళైతే వస్తున్నారు. ఇక మావాడు గూడా అయితే వస్తున్నాడు. ఫేస్‌లో ఎన్ని ఎక్స్‌ప్రెషన్స్ పెట్టుకొచ్చాడో. ఇక రాగానే మా వారు "ఏందిరా ఎలా వచ్చింది ఎగ్జామ్ బా రాసావా?" అనేసి అడిగారు. ఇక సార్ అయితే ముందు "అరేయ్ త్రిషల్ నీ పేపర్ ఇవ్వరా అసల నువ్వు టిక్ చేసుకొచ్చావా?" అని చెప్పేసి ఇవన్నిటికి రైట్ ఆన్సర్స్ పెట్టాడా, తప్పు రాసాడా అనేసి ఇక అసలు రావడంతోనే చూసేసారనమాట బాగా. ఇక మా వాడు కొంచెం టెన్షన్ పడుతున్నాడని ఇక చాలా రోజుల తర్వాత ఒక ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాం. నేను గూడా అయితే కొంచెం తీసుకొని ఇలా చూసాను. మా వాడిది సార్ అయితే చూస్తున్నారు. చాలా వరకైతే టెన్షన్ పడి రైట్లు గూడా తప్పులు పెట్టొచ్చానని చెప్పేసి అన్నాడు. చూద్దాం ఎన్ని మార్క్స్ వస్తాయో తెలీదు. ఇక అక్కడి నుంచి దగ్గరలో పిల్లలందరికీ హోటల్‌కెళ్ళాము. అక్కడ పార్సెల్స్ అయితే తీసుకొని ఇక పక్కనే అయితే ఒక ప్లేస్ అయితే ఉంటే ఇక అక్కడ పిల్లలకి భోజనం ఇలా పెట్టేసేసి మళ్ళీ ఇంటికైతే బయలుదేరాము. ఆ రోజైతే ఇలా గడిచింది. ఇక ఫుల్లు టెన్షనే. ఇక తెలిసినయి గూడా తప్పు పెట్టొచ్చాడు మా వాడు.